మేడం మీరేంటి ఇక్కడ కొమ్మ తీసి నా గురించి మేడం గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చారా? మీ అమ్మగారు మా అక్కగారు. అవునా? కంగారు పడుకో, నేనేం చెప్పనులే. థ్యాంక్స్ అమ్మగారు. అబ్బా అబ్బబ్బా దగ్గరకు వచ్చిందేంటి? పాడు ఊడుస్తున్నావా? అవునమ్మాయి గారు, ఇల్లంతా క్లీన్ చేసేసి మధ్యాహ్నం కల్లా మీకు మంచి భోజనం వండి పెడదామని. వంట బాగా వండుతావా? బాగా వండుతానమ్మాయి గారు. ఈరోజు ఏం కూర వండుతావేంటి? ఏం కూర వండమంటారు? మా అక్కకి నాకు వంకాయ కూర అంటే బాగా ఇష్టం. అట్టాగే అమ్మాయి గారు, వేరే లెవెల్లో వంకాయ కూర వండి రెడీ చేసి పెడతానే. అలాగే. అక్క చెప్పే. కొత్త పనోడిని పనిలో పెట్టినట్టున్నావుగా? అవును, నువ్వు చూసావా? చూసా. ఏంటి అక్కగారు ఈసారి కుర్రోడిని పెట్టారు? ఏం లేదే, ఇంతకుముందు అంకుల్ గారిని పెట్టాను కదా, సరిగ్గా పనిచేయరు సావరు. అదే కుర్రోడైతే చురుగ్గా పనిచేస్తాడు కదా. ఆ అంకుల్ గారిని పనుల నుంచి ఎందుకు తీసావో నాకు తెలుసులే. తెలుసా? నీకెలా తెలిసే? వాడు మానేస్తున్నప్పుడు నువ్వు మన ఊర్లో ఉన్నావు కదా. మొన్న రోడ్డు మీద కనిపించాడులే. వైరంగడు. దివ్యమ్మ గారు ఎట్లున్నారు? నేను బాగానే ఉన్నాలే గాని ఏంటి అక్క నిన్ను పని నుంచి తీసేసిందంటగా? అవు అమ్మగారు. ఏం పని చక్కగా చేయట్లే? భలేవారు మేడం, నేనెంత మంచి పని చేసేవాడిని. అదే కదా, నువ్వు సడన్ గా బాగా పని చేయట్లేదు అందుకే తీసేసా అని చెప్పింది. అమ్మవారికి కావాల్సిన పని చేయాల్సిన పని వేరే ఉంది లేండి. ఏ పని? ఏం లేదండి, నేను పోతా. ఏడకు పోయేది అడుగుతుంటే మర్యాద చెప్పు. అది ఏమైంది మేడం, మస్తు గుస్సైదురు? మీ అయ్యగారు దుబాయ్ వెళ్ళి 6 నెలలైంది. ప్రతి నెల వస్తా వస్తా అంటున్నాడు, ఇప్పటిదాకా రాలేదు. పాపం మస్తు బిజీగా ఉన్నారేమో. ఎంత బిజీగా ఉంటే ఏం లాభం? భార్య బాధ కూడా కొద్దిగా పట్టించుకోవాలి కదా రంగడు. అవు మేడం, వచ్చేసారులే మేడం. నువ్వు చెప్పు రంగడు, నీ భార్యను వదిలేసి నువ్వు ఉండగలవా? అయ్యో ఏమైంది? ఎందుకని? అయితే మా రంగడు ఇప్పుడు బ్యాచులర్ అన్నమాట. మరి ఎక్కడో ఉండడం ఎందుకు? మన ఇంట్లోనే ఉండు, నాకు కూడా కొంచెం తోడుగా ఉంటుంది కదా. అంటే నేను నైట్ అయితే 90 కొడతా మేడం. అదేముంది, బయట కొట్టేసి ఇంటికి రా. అంటే ఒక 6 సార్లు 90 కొడతా మేడం. సరే, ఎన్ని 90లు కొడితే ఏముంది, అయిపోగానే ఇంటికి రా. మీరు దేవత మేడం.